రాకేష్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరగడం, ఘర్షణ చోటు చేసుకోవడం, ఈ ఘర్షణలో రాకేష్ పై దాడి చేయడాన్ని కేటీఆర్ చాలా తీవ్రంగా మండిపడుతున్నారు, ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. ఒకసారి కేటీఆర్ మాట్లాడారు, కేటీఆర్ ఏం మాట్లాడారో చూద్దాం. కళ్ళప్పగిచ్చి చూసిన వైనం ఎన్నింటి ఫలితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థి స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారి సతీమణి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు పోటీ చేసి ఇంకా ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు కూడా కాలేదు. సరే, ఎన్నికల్లో అధికార పార్టీ చేసిన అరాచకాలు, అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని చేసిన దుర్మార్గాలు, ఎలక్షన్ కమిషన్ చేష్టలుడిగి కళ్ళప్పగిచ్చి చూసిన వైనం ఎన్నింటి ఫలితంగా జూబ్లీ హిల్స్ ఓడిపోవడం జరిగింది. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు కాకముందే మా పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద ఇవాళ గూండాయిజానికి, రౌడీయిజానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే దిగజారుడు రాజకీయాలు చేస్తుందో, నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాను. 10 ఏళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఎన్నడన్నా ఈరోజు ఇక్కడ మా సోదరుడు రాకేష్ క్రిస్టోఫర్ గారి మీద జరిగిన దాడి జరిగినట్టుగా ఒక ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎక్కడన్నా మా ప్రభుత్వ హయాంలో మా కార్యకర్తలు కానీ, మా పార్టీ నాయకులు కానీ హద్దులు దాటి ఈ రకంగా ప్రవర్తించారా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఒకవేళ మేము కూడా ఆనాడు 7 ఉప ఎన్నికల్లో, 2 కార్పొరేషన్ ఎన్నికల్లో, జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయ గర్వంతో విర్రవీగి నిన్న మీ వాళ్ళు ప్రవర్తించినట్టుగా మా పార్టీ గుర్తైన కారు గుర్తుని ఏదో ఊరేగింపు చేస్తూ, అవహేళన చేస్తూ చిల్లరగా ప్రవర్తించుంటే ఇవాళ మీరెక్కడ ఉండేటోళ్ళో ఆలోచించుకోండి. సోదరుడు రాకేష్ క్రిస్టోఫర్ గారి మీద ఒక క్రిస్టియన్ మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన సోదరుడు, ఆయన మీద రెహమత్ నగర్లో జరిగిన ఈ దాడిని నేను పూర్తిగా ఖండించడమే కాదు, ఆయనకు జరిగిన ఈ దాడికి బాధ్యత కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే వహించాల్సి ఉంటుంది. ఎన్నికల్లో కొన్ని ఎన్నికలు గెలుస్తాం, కొన్ని ఎన్నికలు ఓడిపోతాం. ఎన్నికలు జరిగినంత కాలం ఎవరి పార్టీకి వాళ్ళు ప్రచారం చేసుకుంటాం. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ రకంగా కక్షపూరితంగా వ్యవహారం చేస్తాం, ఈ రకంగా రాజకీయం ఓడిపోవడం జరిగింది. కానీ నిన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మా పార్టీ ఓడిపోయింది కావచ్చు, కానీ నైతికంగా మేము గెలిచామని చెప్పేటువంటి మాటలు బీఆర్ఎస్ పార్టీ చెప్తూనే అటు మా పార్టీ కార్యకర్త రాకేష్ పై దాడి చేయడాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కేటీఆర్ ఆగ్రహంతో రెచ్చిపోయారు. సో ప్రస్తుతం మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఏం జరిగింది? సంబరాలు జరుపుకున్నారు, డీజే బాక్సులతో ఉర్రు తొలగించే విధంగా ఒక హై టెన్షన్ ని క్రియేట్ చేశారని చెప్పాలి. కార్ పైన కేటీఆర్ రాయడం, దాన్ని తలకిందులు వేసేయడం, ఇంకొన్ని విజువల్స్, కొన్ని వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి. కొంత సంచలనమైనటువంటి ఒక సంబరాలు జరుపుకున్నారని చెప్పాలి, టెన్షన్ రేకెత్తించే సంబరాలు జరిగాయని చెప్పాలి. సో రాకేష్ పై దాడి చేయడం గల కారణం ఏంటి, ఎక్కడ జరిగింది ఈ సంఘటన, అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్, యాక్చువల్గా నిన్న గెలిచిన తర్వాత ఎవరికి ర్యాలీలకు పర్మిషన్ లేదు. ఆ ప్రాంతం అంతా 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు తీసినటువంటి పరిస్థితి. కానీ అక్కడే ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాడులు చేశాయి. మొదటి నుంచి బీఆర్ఎస్ చెప్తున్నటువంటి విధంగానే దాడులకు కాంగ్రెస్ ప్లాన్ చేసింది, ఆల్రెడీ ప్రారంభించింది అనేటువంటిది బీఆర్ఎస్ ఆరోపణ చేస్తానుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ దాడికి గురైనటువంటి ఏదైతే రాకేష్ క్రిస్టోఫర్ ఉన్నారో ఇంటికి వెళ్ళారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు, వారి కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పారు. వాళ్ళ పిల్లల చదువు విషయంలో కానీ కుటుంబానికి అండగా ఉంటామన్నాం. గతంలోనే మొన్న ఎన్నికల ప్రచారంలో చెప్పాము, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకి అండగా ఉంటాం, ఏ చిన్న సిచ్యువేషన్ ఎదురైనా అర్ధగంటలో ఉంటామన్నాం. ఇప్పుడు హాఫ్ అన్ అవర్లో వచ్చాను, ఇక్కడ దగ్గరలోనే సో అన్నారు. సో అంతకంటే ముందు మాగంటి సునీత కుటుంబాన్ని కలిసారు, అటుగా ఆమెతో కలిసి అభ్యర్థితో కలిసి అక్కడికి వెళ్ళారు. మిగతా పార్టీ నాయకులు కూడా అందులో జాయిన్ అయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి ధైర్యం చెప్పారు. మొత్తం జూబ్లీస్ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలను కాపాడుకునేటువంటి బాధ్యత నాది అంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. నిన్న చూసాం, ఒకవేళ ఇట్లా దాడులు చేయాలనుకుంటే గతంలో 7కు పైగా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయింది. సో అట్లా దాడులు చేస్తే మేము ఎన్నిసార్లు దాడులు చేసి ఉండాలి, అవహేళన చేసి ఉండాలి. నిన్న పార్టీ గుర్తైనటువంటి ఒక గుర్తుని రోడ్డు పైన క్రేన్లతో ఊరేగిస్తూ
గుర్తును దాడి చేయడము అట్లా ధ్వంసం చేయడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ మేమే చేసేది ఉంటే గతంలో కూడా కాంగ్రెస్ గుర్తుని గాడిద పైన ఊరేగించేవాళ్ళం కదా, మేము కూడా వాళ్ళు ఓడిపోయినప్పుడు. అట్లా చేయొద్దు. సో ఇది కేవలం ఓటమి మాత్రమే, మాకు నైతికంగా మేమే గెలిచాము, ఫ్యూచర్లో ఖచ్చితంగా కార్యకర్తలకు అండగా ఉంటామనేటువంటి స్టేట్మెంట్ కేటీఆర్ చేశారు. దాంట్లో భాగంగా మంగళవారం రోజు ఇప్పుడు వచ్చేటువంటి మంగళవారం రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలతో సమావేశం ఉంటుంది. వారికి మనోధైర్యం నింపేలాగానేటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడ మాట్లాడారు. కాకపోతే గతంలో నవీన్ యాదవ్ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా చేసినటువంటి స్టేట్మెంట్ని మీడియా ప్రతినిధులు అడిగారు. దాంట్లో అంటే కాంగ్రెస్ గెలిస్తే జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ లేకుండా చేస్తాం అనేటువంటి స్టేట్మెంట్ గుర్తిగా దానికి కూడా ఆయన సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో కార్యకర్తలకు అండగా ఉంటామనేటువంటి స్టేట్మెంట్ కేటీఆర్ చేశారు. రైట్. అంటే ఇప్పుడు దానిపైన ఎటువంటి యాక్షన్తో ముందుకెళ్ళబోతుంది? అంటే తమ కార్యకర్తపై దాడి చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తోంది. ఓకే, సో ఎటువంటి యాక్షన్తో ముందుకెళ్ళబోతున్నారు? సో ఇప్పటికీ ఆ విజువల్లో చూసినా కూడా కారు ఉల్టా పల్టా చేయడాలు, తర్వాత ఒక చిందులు వేయడాలు, వార్నింగ్ ఇచ్చే విధంగా కొన్ని సౌండ్స్ పెట్టడాలు, లేకపోతే కొన్ని మీమ్స్ హైలైట్ చేయడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఎలా చూస్తోంది? దీని దాని వాళ్ళ యాక్షన్ ఏంటి దీనిపైన? అంటే దానికి ఎగ్జాంపుల్ చెప్తూనే గతంలో 7కు పైగా జరిగినటువంటి ఉప ఎన్నికలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిహెచ్ఎంసీ అన్నిట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ దక్కించుకోలేదు, కనీసం నిలబడలేకపోయింది. సో ఆ టైంలో కూడా మేము ఇలాగ చేస్తుంటే బాగుంటుందా అంటే కావాలనే కించపరిచేలాగా ఒక రకమైనటువంటి బిహేవియర్ చేస్తూ ఉన్నారు. కేవలం బీఆర్ఎస్ ఓడిపోయింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనే, అది కూడా గతంలో మొన్న బీఆర్ఎస్ సీటే. వచ్చిన సీట్లు కూడా మాకు దాదాపు 75,000 పైగా ఓట్లు వచ్చాయనేటువంటి ఒక ధోరణితో బీఆర్ఎస్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. సో మంగళవారం రోజు కార్యకర్తలకు భరోసా నింపనున్నారు. బీఆర్ఎస్ గుర్తుపైన కార్యకర్తలపైన చేస్తున్నటువంటి దాడులపైన కూడా సరైన సమయంలో ఖచ్చితంగా జవాబిస్తాం, ఏది మర్చిపోను కార్యకర్తలకు జరుగుతున్నటువంటి అవమానాలను అంటూ కేటీఆర్ చెప్పారు. ఫ్యూచర్లో అండగా ఉంటాం, ఏ ఒక్కరికి ఏ ఇష్యూ అన్నా ప్రతి సందర్భంలో అనేటువంటి పార్టీ అండగా ఉంటుందనేటువంటి స్టేట్మెంట్ కేటీఆర్ చేశారు. సో కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలి. రాకేష్ క్రిస్టోఫర్ పైన జరిగినటువంటి దాడి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త పైన జరిగినటువంటి దాడిపైన కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలి, రెస్పాన్స్ క్షమాపణ చెప్పాలనేటువంటి డిమాండ్ చేశారు. సో ఇక ఫ్యూచర్లో ఊరుకునేది లేదు, పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుంది పార్టీ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్ పై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాడి చేయడాన్ని చాలా తీవ్రంగా ఖండించారు కేటీఆర్. ఆయన డైరెక్ట్గా దానిపై మాట్లాడుతూ మేము గతంలో ఈ రకంగా గెలిచాము, సో ఆ గెలుపులో నిజంగానే ఈ రకంగానే కించపరిచే విధంగా కావాలని టార్గెట్ చేసి దాడి చేయాల్సి వస్తే మీ పరిస్థితి ఎలా ఉండదో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు అలా చేయడం కావాలని రెచ్చగొట్టే విధంగానే చేస్తున్నారని చెప్తూనే ఆయన రాకేష్ని పరామర్శించడం మనం చూస్తున్నాం. సో కింద విజువల్లో కేటీఆర్ రాకేష్ దగ్గరికి వెళ్ళి రాకేష్ గాయపడినటువంటి వ్యక్తిని పరామర్శించే విజువల్ చూస్తున్నాం. ఉదయాన్నే ముందుగా మాగంటి సునీత కుటుంబానికి వెళ్ళి మాగంటి గోపినాథ్ కుటుంబీకులకి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత గెలుపోవటం సహజాన్ని మాట్లాడుకొచ్చారు. ఆ తర్వాత వెంటనే అక్కడి నుంచి రాకేష్ నివాసానికి వెళ్ళి రాకేష్ని పరామర్శించారు. నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత 144 సెక్షన్ అమల్లో ఉండగా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నవీన్ యాదవ్ అభిమానులు, అనుచరులు మొత్తం పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు, సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరిగినటువంటి ఒక ఘర్షణ వాతావరణంలో రహమత్ నగర్ డివిజన్ పరిధిలో రాకేష్ అనేటువంటి బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాడి చేయడం, ఆయన కొంత గాయపడడం, వెంటనే హాస్పిటల్ తరలించడం, అక్కడి నుంచి ఆయన కొంత బయటపడడం, స్వల్ప గాయాలు లేకపోతే కొంత అపస్మార స్థితిలో వెళ్ళిన తర్వాత బయటికి రావడం, హాస్పిటల్ చికిత్స తీసుకోవడం ఇవన్నీ కూడా జరిగాయి. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రాకేష్ దగ్గరికి వెళ్ళి పరామర్శించడం, ఆ తర్వాత అందరి కార్యకర్తలకి మనోధైర్యం నింపుతామన్న రకంగా ఒక సమావేశం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం చూసాం. సో మీ అభిప్రాయం ఏంటి? ఇటువంటి వ్యక్తిగత దాడులు కరెక్ట్ మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. 24 గంటలు కాకముందే మా పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద ఇవాళ గూండాయిజానికి, రౌడీయిజానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే దిగజారుడు రాజకీయాలు చేస్తుందో, 10 ఏళ్లు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఎన్నడన్నా ఈ రోజు ఇక్కడ మా సోదరుడు రాకేష్ క్రిస్టోఫర్ గారి మీద జరిగిన దాడి జరిగినట్టుగా ఒక ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎక్కడన్నా మా ప్రభుత్వ హయాంలో మా కార్యకర్తలు కానీ మా పార్టీ నాయకులు కానీ హద్దులు దాటి ఈ రకంగా ప్రవర్తించారా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఒకవేళ మేము కూడా ఆనాడు 7 ఉప ఎన్నికల్లో, 2 కార్పొరేషన్ ఎన్నికల్లో, జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయ గర్వంతో విరవీగి నిన్న మీ వాళ్ళు ప్రవర్తించినట్టుగా మా పార్టీ గుర్తైన కారు గుర్తుని ఏదో ఊరేగింపు చేస్తూ, అవహేళన చేస్తూ చిల్లరగా ప్రవర్తించుంటే
ఇవాళ మీరు ఎక్కడ ఉండేటోళ్ళు ఆలోచించుకోండి. అట్లాగే నేను ఇంకొక మాట కూడా ఇస్తా ఉన్నా, ఎన్నికల ముందు చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నా. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి ఏం జరిగినా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది, పార్టీది. వదిలిపెట్టే సమస్య లేదు. ఒక ఎన్నికల్లో గెలవచ్చు, ఒక ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలొచ్చు, కానీ కార్యకర్తల విషయంలో మాత్రం ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా, ఎక్కడ ఎవరికి ఏ చిన్న నొప్పి కలిగినా తప్పకుండా ఇదే రకంగా వాళ్ళ ఇంటి ముందుకు వస్తాం. అర్ధగంటలో వస్తా అని చెప్పినా ఇలా వచ్చినాం. రేపు కూడా ఇట్లే ఉంటాం. మంగళవారం నాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆ రోజు మిగతా అన్ని విషయాలు కూడా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. కానీ ఖచ్చితంగా ఈ రోజు జరిగిన ఈ దాడికి కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలి. మరి కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.